కరీంనగర్లో సింగరేణి ప్రైవేటు పరం చేయటం మానుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయంపై ఆందోళన నెలకొంది. ప్రభుత్వాల వైఖరికి నిరసనగా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం అధ్యక్షులు మియ్యాల రాజిరెడ్డి ఆదేశానుసారం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం బొగ్గు బ్లాకుల్లో వేలం వేయటాన్ని వెంటనే నిలిపివేయాలని నిరసనలో పాల్గొన్న వడ్డేపల్లి శంకర్ డిమాండ్ చేశారు. అలాగే సింగరేణికే కేటాయించాలని, లేని ఎడల కార్మికులతో కలిసి పోరాటాలు నిర్వహించడమే కాక నిరాహార దీక్షలకు సైతం సిద్ధమవుతామని హెచ్చరించారు. నిలిపివేయాలని, సింగరేణికే అప్పగించాలని ఒకవైపు మొత్తంగా 11 డివిజన్లలో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం అనేటువంటిది జరిగింది. మేము నిరసన తెలియజేస్తున్నాం. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మ్యాన్ పవర్ కలిగినటువంటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగినటువంటి మాకే ఈ సింగరేణి బొగ్గు గనులు నిర్వహిస్తున్న మాకే వీటిని అప్పగించాలని చెప్పేసి అని ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ప్రధానంగా తెలంగాణలో ఈ బొగ్గు గనులు ఏ విధంగానైతే మేము తీయగలుగుతున్నామో ఇంత శక్తి సామర్థ్యం కలిగినటువంటి మాకు ఇవి అప్పగించాలని చెప్పేసి అని మేము నేరుగా ఈ రోజు ఈ కార్యక్రమంలో భాగంగా మేనేజర్లకు కూడా వినతి పత్రాలు ఇవ్వడం అనేటువంటిది జరుగుతా ఉన్నది. ఈ వినతి పత్రాలు మేము దాంట్లో పొందుపరిచింది ఏందనంటే, సింగరేణికి సంబంధించినటువంటిది మీరు కూడా పైనుండి ప్రెజర్ పెట్టాలి, దాన్ని మనకి తీసుకొచ్చేటువంటి విధంగా మీ ఒత్తిడి కూడా జరగాలనేటువంటి అంశాన్ని కూడా దాంట్లో తెలియడం జరిగింది. మన నిజంగా కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వము ఒకవైపు, రాష్ట్ర ప్రభుత్వము మరొక వైపు, ఈ రెండు కూడా